ఫెడరల్ ఫ్రంట్ యాత్రను ప్రారంభించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీయేతర కూటమి ఏర్పాటు లక్ష్యంగా ఏపీ, ఒడిశా, బెంగాల్, ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. పీఠంలోని రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. కేసీఆర్ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి శారదా పీఠం వెళ్లే రోడ్డు మార్గాన్ని భారీ కటౌట్లతో నింపేశారు. సాయంత్రం విశాఖ నుంచి ఒడిశాకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తారు. రాత్రికి ఒడిశా ప్రభుత్వ అధికార నివాసంలో కేసీఆర్ బస చేస్తారు. రేపు కోనార్క్ దేవాలయాన్ని, పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ నుంచి కోల్కతా వెళతారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమై కూటమిపై చర్చించనున్నారు కేసీఆర్. తర్వాత కాళీమాత ఆలయంలో పూజలు చేసి రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. 2-3 రోజులు ఢిల్లీలో ఉండనున్న కేసీఆర్ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. మాయావతి, అఖిలేష్లతో సమావేశమై కూటమి ఏర్పాటుపై చర్చిస్తారు.